భయ్యా గుండెకాయ మీద కొట్టేసుకొని చెప్పు, ఈ ప్రభాస్ ప్లేస్లో ఎన్టీఆర్ గారు ఉంటే ఎట్లుంటుండే. ఇంకోటి ఏంటంటే ప్రభాస్ ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి అయితే ఇది పాన్ ఇండియా వైపు అయితే వెళ్ళింది, లేదు అంటే పాన్ ఇండియా వెళ్ళకపోతున్నానేమో. ఇప్పుడు మూవీ అంత యావరేజ్ కూడా లేదు, అంత టాప్ కూడా లేదు, మనం ఊహించినంత. లిటరలీ నేను ఈరోజు మార్నింగ్ కూడా ఒక వీడియో తీసిన మా ఫ్రెండ్ గారి గురించి, రాగానే ఫోన్ చేసి మరీ తిట్టడానికి ఏం నచ్చింది మూవీలో అంటే, సరే ఒక డిఫరెంట్ మూవీ అయితే ఉంది, కానీ నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ నేను ఎక్స్పెక్టేషన్స్ ఈడ పెట్టుకున్నా అంటే లిటరలీ ఇంతే వచ్చినాయి కదా నా ఎక్స్పెక్టేషన్స్. ఎందుకో ఏమో నాకు అట్లా అనిపించింది అనమాట. అంత సెకండ్ హాఫ్ మాత్రం ఒక రేంజ్ చింతలు చేసారు. కలెక్షన్స్ మొత్తం ఇండియాలో దగ్గర దగ్గర 22-25 crores సంథింగ్ ఏదో కలెక్షన్స్ అయినాయి అని చెప్పేసి అయితే న్యూస్ బయటకు వస్తుంది. నేను మాత్రం ఒక్కటైతే హైలైట్ అనిపించింది గైస్, సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే ప్రభాస్ ఎంట్రీ అయితే ఉంటది కదా, మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు నేను ఏం వింటున్నా అర్థమైతే లేదు, అక్కడ స్క్రీన్ మీద ఏమొస్తుంది, వాయిస్ ఏంది, క్లారిటీ లేదు. పబ్లిక్ ఇంత పిచ్చోళ్ళు అయ్యారు అంటే, పబ్లిక్ ఎంత అరుస్తారు అంటే ఆ పేపర్లు అవి ఇవి ఒక్కసారి చూడండి. ఇంకోటి అక్షయ్ కుమార్ గారు మన ప్రభాస్ని పిలుస్తారు కదా రుద్రా, బా మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇంకోటి ఏంటంటే ప్రభాస్కి ఏదైతే డైలాగ్స్ అవన్నీ ఇచ్చారో అంత ఫుల్ ఫ్లెజ్ డైలాగ్స్ అయితే ఇవ్వలే అని చెప్పేసి అయితే కొంచెం కొట్టింది గైస్. ఇంకోటి ఏంటంటే ప్రభాస్ కంటే ఎక్కువ ఎప్పుడు ప్రభాస్ డైలాగ్స్ వచ్చినప్పుడు కానీ, ప్రభాస్ ఎంట్రీ అయినప్పుడు కానీ, ఎప్పుడైనా ప్రభాస్ అంత ఎంట్రీ వస్తూ ఉంటాడు, ప్రభాస్ని పక్కన తీసి మంచి ముంగడు పెడతాడు. ఇదే లిటరలీ జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే మొత్తం మూవీ పక్కకు పెట్టేసే బ్రో, మొత్తం మూవీ పక్కకు పెట్టేసి లాస్ట్ ఏదైతే 25-30 minutes ఉంటుందో అది చూడాలి మీరు ఖచ్చితంగా. అది చూడకపోతే వేస్ట్ అనమాట. చాలా మందిని చూసా ఫస్ట్ హాఫ్లోనే కొంతమంది వెళ్ళిపోతున్నారు, ఎందుకో ఏమో తెలియదులే. కానీ గైస్ అంత నెగిటివ్ పబ్లిసిటీ వచ్చింది కదా, అంత నెగిటివ్ అయితే లేదు. ఎస్ కొంచెం కొంచెం అనిపిస్తుంది, కానీ అంత నెగిటివ్ అయితే అస్సలు లేదు గైస్. ఖచ్చితంగా వెళ్ళి మనం చూడొచ్చు మూవీ, అదైతే నేనైతే చెప్తా. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, మరీ బ్లాస్టర్ అంటే బ్లాస్టర్ అన్నాను, తుస్తా అంటే తుస్ కూడా అన్నాను, యావరేజ్ లెవెల్ ఉంది, ఫ్యామిలీస్ వెళ్ళొచ్చు చూడొచ్చు. సో మూవీ గురించి షార్ట్గా చెప్పుకోవాలి అనుకుంటే, విష్ణు మంచిగా ఎవరైతే ఉన్నారో ఒక తిన్నారు ఒక క్యారెక్టర్ అయితే ఇస్తారు. ఈయన క్యారెక్టర్ ఏంటంటే కంప్లీట్గా ఆపోజిట్, అంటే గాడ్కి ఆపోజిట్ అనమాట. శివుని గురించి మొత్తం కంప్లీట్గా నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ మైండ్ సెట్తోని అసలు దేవుడు ఉండడు అన్నట్లు అనిపిస్తాడు, అట్లా మాట్లాడతాడు. అంటే మాటలలో కూడా కొంచెం కొంచెం కిందికి మీదకి అయిపోతుంది. కానీ వన్స్ ద డ్రాగన్ ఈజ్ ఎంటర్డ్, అంటే డ్రాగన్ అంటే అర్థం చేసుకురు కదా, దాని తర్వాత ఎంటర్ అయిన తర్వాత మొత్తం మారిపోతుంది అనమాట. కంప్లీట్గా లైఫ్ సైకిల్ అనేది ఎట్లా మారిపోతారంటే, పొద్దున్న లేవగానే మనకి జ్ఞానం వచ్చినట్లు డైరెక్ట్ గుడికి పోయేసి వచ్చి దేవుని మొక్కినట్లు అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ తిన్నాడు క్యారెక్టర్ గురించి, మన విష్ణు గారిది క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే చాలా ప్లేసెస్లో నాకు వావ్ కూడా అనిపించింది, చాలా ప్లేసెస్లో ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు అనిపించింది. ఇంకోటి ఏమో మొత్తం బాడీ మీద ఫోకస్ అయితే ఎక్కువ పెట్టినట్లు అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరు అయితే వెల్ పర్ఫార్మ్డ్ అయితే అని చెప్పొచ్చు గైస్. శివన్ క్యారెక్టర్లో అక్షయ్ కుమార్, పార్వతి క్యారెక్టర్లో కాజల్ అగర్వాల్, వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ అనమాట. దాని తర్వాత మనం మాట్లాడుకోవాలి ఎవరి గురించి అంటే డార్లింగ్ పర్ఫార్మెన్స్ గురించి. డార్లింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలనుకుంటే గైస్ ఒక్కటి మాత్రం చెప్తా, ఎవరు వచ్చినా ఏమున్నా ఏమో కానీ, ఎందుకంటే మోహన్ బాబు గారు కొన్ని సీన్స్లో ఉన్నారు, పర్టికులర్ అంత సీన్స్లో లేరు. మోహన్ లాల్ గారు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు పోయారో కూడా మీకు అర్థం కాదు. ఎవరు వచ్చినా ఇంతగానం క్రేజ్ అయితే ఉండదు. కానీ ప్రభాస్ వచ్చినప్పుడు ఆ అరుపులు, ఆ కేకలు, విజిల్స్ అయితే ఉంటాయి కదా, దానివల్లనే గూస్ బంప్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. మీకు ముందు కూడా చెప్పిన ఈ క్యారెక్టర్ కంప్లీట్లీ డిఫరెంట్ గైస్, కిరాక్. దీని తర్వాత మాట్లాడుకోవాలంటే గైస్ నాకు తెలిసి దగ్గర దగ్గర 200-300-400 crores బడ్జెట్ అయితే అయింది అని చెప్పేసి అయితే వింటున్నా. ఎగ్జాక్ట్లీ అయితే నెంబర్ తెలియదు, కానీ నాకు మొత్తం కొండలే ఉన్నాయి, మొత్తం ప్రభాస్ గారు ఏం పైసలు తీసుకోలేదని చెప్పి టాక్ వస్తుంది. మంచు విష్ణు గారు ఎలాంటి పైసలు అయితే తీసుకోలేరు నాకు తెలిసి. అక్షయ్ కుమార్ 6 CR సంథింగ్ ఏమో తీసుకున్నారు అంటుండే. 100 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు గైస్ నాకైతే అర్థం కాదు. అంటే జస్ట్ డౌట్ అనమాట, ఎందుకంటే ఆ కొండలు అక్కడనే తీసారు మొత్తం మూవీ. నాకు అంత సెట్స్ అయితే వేయాల్సిన అవసరం ఉండదు నాకు తెలిసి. ఇంకో బయటికి కూడా ఏడికి పోలేదు చెప్పాలి అంటే. సో అంతగానం పైసలు ఏడ ఖర్చు అయినో నాకైతే అర్థమైతలేదు. కొన్ని ప్లేసెస్లో మాత్రం విజువల్స్ అయితే సూపర్ అనిపించినాయి, ఎందుకంటే మొత్తం ఆ లోయల్లో, ఇంకోటి ఆ కొండల పైన హీరోయిన్ని చూపెట్టడానికి ఇవైతే నాకైతే మంచిగా అనిపించినాయి కదా కొన్ని ప్లేసెస్లో.
మిగతా అంతా నాకైతే అంతగానం ఖర్చు పెట్టినట్లయితే నాకైతే ఏమనిపించలేదు అనమాట. సో ఇది గైస్ నా రివ్యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. మీరు ఏమనుకుంటారో ఈ మూవీ గురించి ఖచ్చితంగా ఒక కమెంట్ అయితే చేయండి, ఒక లైక్ అయితే వేయండి. మీ కమెంట్ నాకు చాలా వాల్యుబుల్ గైస్. మీరు కమెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది అసలు ఏంది, అసలు మీ దాకా రీచ్ అవుతుందా లేదా నా వీడియోస్ అని చెప్పేసి నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.